Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. Andarki Shubhodayam. Professional Ethics class. Honorable Supreme Court of India yesterday, meekaithe maakaithe 20 tariki on 25 2025 in 5th All India Judges case, if I am correct, like the 6th. The case lies All India Judges Association versus Union of India. That is minimum practice and LDCE issue. In WP number 1022 by 1989. అందుకే 5 All India Judicial cases ఉన్నాయి. So on 20th May 2025, now they stated that to enter the judicial service, to enter the preliminary judicial service, entry level post of judicial officer, 3 years minimum practice is necessary. 2022 ఎప్పుడు తీసేసినట్టున్నారు, 2022లో అది మళ్ళా తిరిగి తీసుకొచ్చి పెట్టారు. ఇది ఎప్పుడు జరిగేదే. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఎనీవే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాబట్టి రూల్స్ విల్ బి చేంజ్, ఎవడేం చేయలేము. రైట్. మినిమం ప్రాక్టీస్ ఆఫ్ 3 years షుడ్ బి అడాప్టెడ్ టు ఎంటర్ జ్యుడిషియల్ సర్వీస్. అఫ్ కోర్స్ దిస్ పిటిషన్ ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ ఇస్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ఎల్డీసీ ఇష్యూ. ఎల్డీసీ అంటే లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్, అంటే కింద నుంచి వచ్చిన దానికోసం. అది మనకు అక్కర్లేదు. మీకు లాయర్స్గా మనకు కావాల్సింది మెయిన్ ఇదే. వన్ హ్యాస్ టు హ్యావ్ మినిమం 3 years ఆఫ్ ప్రాక్టీస్ అండర్ లాయర్ టు గెట్ ఎంట్రీ లెవెల్ పోస్ట్ ఇన్ ది జ్యుడిషియల్ ఆఫీసర్. ఇప్పటిదాకా అది లేదు, డైరెక్ట్గా రాసేస్తున్నారు. లా అయిపోవటం, ఎన్రోల్మెంట్ కూడా చేసుకున్నారు లేదు, ఇమ్మీడియట్లీ దే ఆర్ స్టార్టింగ్ ఫర్ అపేరింగ్ ఫర్ ది దిగ్విజయ్ అన్నది జై అన్న అక్కడ పోవటం, రెడీ అవ్వటం, రాసుకోవటం. లక్లీ దే ఆర్ గెటింగ్. నో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫర్ 3 years. దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ కేస్. దీని గురించి అంత పెద్దగా చెప్పాల్సిన పని లేదు, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి. సో ఇట్ ఈస్ అ హిస్టారిక్ డెవలప్మెంట్ restoring the condition that the minimum practice of 3 years is necessary for a candidate to apply for the entry level post in the judicial service, maybe magistrate, municipal magistrate, వాటికి. రైట్. ఇది ఎప్పటి నుంచి మొదలవ్వాలి? The period will start, the period will be reckoned, RECONED, reckoned from the date of enrollment. 3 years అనేది అక్కడి నుంచి కావాలి. Then of course certain high courts have already started some procedure. 3 years లేకుండానే కొన్ని కోర్టులో జరుగుతూ ఉంది జరిగేటప్పటికే. సో దిస్ ఇస్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అనే కానీ దిట్ అప్లైస్ ఇన్ ఫ్యూచర్. గతంలో ఇప్పుడు జరుగుతున్న కొన్ని హైకోర్టులో ప్రొసీజర్ జరుగుతుంటే దానికి ఇది అడ్డం కాదు. ఇక్కడ నుంచి జరిగే యొక్క రిక్రూట్మెంట్లో ఖచ్చితంగా 3 years ప్రాక్టీస్ ఉండాలి. ఇదన్నమాట. రైట్. సో నార్మల్లీ సుప్రీంకోర్టు డైరెక్షన్ కాబట్టి ఆల్ హై కోర్ట్స్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్స్ దే హ్యావ్ టు అమెండ్ ద రూల్స్ అకార్డింగ్లీ. అండ్ హౌ టు గెట్ 3 years సర్టిఫికెట్ ఎలా రావాలి? సో నార్మల్లీ ఇఫ్ ఆర్ రెగ్యులర్లీ అటెండింగ్ బిఫోర్ ద కోర్ట్ యూ కెన్ గెట్ ఎ సర్టిఫికెట్ ఫ్రమ్ ద జ్యుడిషియల్ ఆఫీసర్. Another leverage is that an advocate having a standing of 10 years experience, malanti vallu, they can give a certificate, but it has to be endorsed, it has to be attested by a judicial officer. ఎందుకని కొంతమంది కొన్ని కోర్టులో అన్ని ఒక కోర్టులోనే ప్రతి వాడు కనపడు కదా, అందుకని చెప్పి లాయర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని దెన్ ఇట్ కెన్ బి ఎండోర్స్డ్ బై ద జ్యుడిషియల్ ఆఫీసర్. ఇట్స్ ఆల్సో అలౌడ్. ఇక్కడ నాకు తెలుసు కొంతమంది కేవలం ఒక్కాలకు మీద సంతకం పెట్టి కోర్టుకు రాకుండా లాయర్తో సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళు గతంలో ఉండేవాడు. ఇది బిఫోర్ 2020 3 years సర్వీస్ ఉండాలన్నప్పుడు ఇలాగే జరిగేది. మరి వాళ్ళ సంగతి ఏంటి? అది మళ్ళీ ఇంకో జడ్జిమెంట్లో చెప్తారేమో.
ఆ బ్యాచ్ కూడా ఉంటుంది, మీకు అనుమానం అక్కర్లేదు. రైట్. సో ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం? మొదట మన ఏపీ హైకోర్టుకు వచ్చింది. ఏపీ హైకోర్టులో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వర్ క్రియేటెడ్ బై ది పర్సన్స్ హూ కేమ్ స్ట్రైట్ అవే ఫ్రమ్ ద కాలేజ్ టు ద కోర్ట్. అండ్ విచిత్రం ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత 2 or 3 months అయిన తర్వాత దెన్ దే హ్యావ్ టు అటెండ్ ఫర్ ద ట్రైనింగ్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ జ్యుడిషియల్ అకాడమీ కూడా ఫుల్ అవుతుంది. ఏం చేస్తారు? అందుకని ముందు ఇక్కడ 3 నెలలు ఉద్యోగం చేసి తర్వాత 2 అనేవాడు. సో వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఏంటంటే, నెంబర్ 1 is a genuine problem. Not treating the bar members in good spirits. ఎందుకంటే ఒకసారి స్ట్రైట్ అవే కాలేజీ నుంచి ఫ్రెషర్స్ రాగానే సహజంగా మేము కూడా పోలీస్ అధికారిగా చేసాం, అట్లాగే లాయర్స్ కూడా కొత్త ఏమనిపిస్తుందంటే కింద వాళ్ళంతా పనికి మాలోళ్ళు, ఈ లాయర్స్ అంతా బాగా డబ్బులు తిని జనాన్ని మోసం చేస్తున్నారనే ఫీలింగ్తో ఉండి దే డోంట్ ట్రీట్ దెమ్ ఇన్ గుడ్ స్పిరిట్స్. 10 ఏళ్ళ తర్వాత వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సెకండ్ పాయింట్, difficulty in procedural issues. Suppose the court has to function from 10:30 AM. జడ్జి గారు కొత్తగా జడ్జి తప్పన కోర్టుకు వస్తారు. వచ్చినప్పుడు జడ్జి గారు దెర్ ఇస్ సమ్ కాన్ఫరెన్స్ జిల్లా జడ్జి గారు పిలిచారనుకోండి, షీ సేస్ ఐ కాంట్ గో, ఇట్స్ నాట్ కరెక్ట్. అఫ్కోర్స్ అలా జరుగుతుంది అనుకోండి. అలాగే అట్లా వచ్చారని రాగానే ఎవరో అతను మెలికి పెడతాడు, వాళ్ళకి చెప్పకుండా మాకు ప్రొసీజర్ ఇష్యూస్ చాలా ఉంటాయి, బెంచ్ క్లర్క్ తెలిసి నీకు తెలియదు, నువ్వు చెప్పేది ఏంటి అన్నట్టు ఉంటారు. కింద లాయర్లు చెప్తే నువ్వు చెప్పేది మేము చెప్పేది విననే భావంతో ఉంటారు. అలాగే లాయర్ ఆర్గ్యుమెంట్ చెబుతుంటే బొమ్మలు వేసుకుంటూ ఉంటారు, ఈడెప్పుడు చెప్పేసి, ఇలాంటి రకరకాలు ఉంటాయి. సో కాబట్టి మినిమం 2 years అన్నా కావాలి అని చెప్పి ఏపీ హైకోర్టు గతంలో రికమెండ్ చేసింది. కొన్ని కోర్టులు 3 years అన్నాయి. ఎనీవే ద ప్రాబ్లమ్స్ ఎందుకంటే వితౌట్ ఈవెన్ ఏ సింగిల్ డే ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ ద కోర్ట్, ఇఫ్ వన్ ఎంటర్స్ జ్యుడిషియల్ వేస్ it cannot be a successful experience. Because the knowledge based on law books, neither the knowledge based on the law books or the so-called training in the judicial academy, they can't be a substitute to the field work or hand experience of the court systems. లాయర్ దగ్గర ఉండి మీరు పిటిషన్ పెట్టి కోర్టుకు వెళ్ళి గుమస్తాను పట్టుకొని జడ్జి గారిని బతుకులు ఆడుకొని టైంకి వెళ్ళి ఇవన్నీ ప్రొసీజర్ అర్థం కావాలంటే మినిమం 3 years పడుతుంది. ఎందుకు? 161 స్టేట్మెంట్స్, కొరాపరేషనా కాంట్రాడిక్షనా, 161 స్టేట్మెంట్స్ సంతకాలు కావాలనే లాయర్స్ కూడా ఉన్నారు. తెలియదు. ఇనిషియల్ స్టేజ్ ఒక పిటిషన్ రాయాలంటేనే మళ్ళీ గుమస్తాను అడగటం, ఏమి రాయాలో ఏమవుద్దో, కాజ్ ఆఫ్ యాక్షన్, ఇవన్నీ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనం కాజ్ ఆఫ్ యాక్షన్ కాలేజీలో చదువుతున్నాం కదా, దే డోంట్ నో. క్రాస్ ఎగ్జామినేషన్ కాలేజీలో మనం ఏం చదువుతున్నాం, అప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ ఇస్ అన్ ఆర్ట్ అని వదిలేస్తున్నాం. సో కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా చేస్తే కానీ తెలియదు. అది లేకపోతే ఏదన్నా క్రాస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అడిగితే ఏమండి ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఎట్లా, ఐ డోంట్ అలౌ అంటారు. ఇదో పెద్ద ప్రాబ్లం. కాబట్టి డెఫినెట్లీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దే హ్యావ్ టు అబ్జర్వ్ యాజ్ టు హౌ ద జడ్జెస్ అండ్ లాయర్స్ ఫంక్షన్, హౌ ద జడ్జ్ విల్ రియాక్ట్, వాట్ విల్ బి ద బాడీ లాంగ్వేజ్ ఆఫ్ ది లాయర్, ఎలా ఉంటారు, ఇవన్నీ తెలిస్తే కానీ మినిమం 3 years అలా ఉండాలి అనేటువంటిది. అఫ్ కోర్స్ బిఫోర్ 2022 నాకు గుర్తులేదు కానీ ప్రీవియస్లీ సచ్ కండిషన్ వాజ్ దేర్. ఇన్ 2002 ఇన్ 2002 సుప్రీం కోర్ట్ హ్యాస్ డన్ అవే, రిలాక్స్ దట్ కండిషన్. మళ్ళీ ఇప్పుడు వారే పెడుతున్నారు. దీనిలో ఎమికస్ క్యూరీ లాయర్ సిద్ధార్థ్ భట్నాగర్, he also said that there are so many issues with the freshers. సో కాబట్టి డెఫినెట్లీ ది అండర్ సర్వీస్ ఈజ్ నెససరీ, 3 years ప్రాక్టీస్ ఈజ్ నెససరీ. సో కాబట్టి డెఫినెట్లీ యూ హ్యావ్ టు, ఇక్కడ నుంచి రాబోయే వాళ్ళు అలర్ట్గా ఉండాలి. యూ హ్యావ్ టు హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్. ఇందాక నేను మొదట్లో చెప్పాను ఒకాల సైనింగ్, అది కరెక్ట్ కాదు, కానీ నేను చూశాను గతంలో ఉన్నప్పుడు. అలా చేయకుండా కోర్టుకు వెళ్ళండి, పర్టికులర్లీ మఫ్సిల్ కోర్ట్స్కి వెళ్ళండి, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళకి యాక్చువల్గా బిజీగా ఉంటారు, ఎప్పుడు ఖాళీ ఉండరు. ఎందుకంటే కోర్టులు, వాయిదాలు, రకరకాల వాయిదాలు, మధ్యలో అదేంటి 164 స్టేట్మెంట్లు, ఈ మధ్య టెస్ట్ ఐడెంటిఫికేషన్లు, అలాగే డీడీ రికార్డ్ చేయడానికి, ఇవన్నీ ప్రాక్టికల్గా చూస్తే కానీ అర్థం కాదు. కాబట్టి నేర్చుకోవడం మంచిది. నో డౌట్ దేర్ మే బీ సర్టన్ పీపుల్ హూ మే ఆర్గ్యూ ఇవన్నీ ప్రాక్టీస్ మీద రావా? ఎస్, డెఫినెట్లీ వస్తాయి. బట్ దిస్ ఈజ్ మోర్ ఎఫిషియంట్. దిస్ ఎక్స్పీరియన్స్ విల్ మేక్ యూ ఏ స్మాల్గా అంటే సింబల్ ఆఫ్ సర్వీస్.
So with this, I am concluding. Thank you.